దేవుని పిల్లారా, ఈరోజు వాగ్దాన సందేశం, ప్రవచనాత్మకమైన సందేశం మీద యెషయా గ్రంథం 54వ అధ్యాయం 3వ వాక్యం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 3వ వచనం ధ్యానం చేసుకుందాం. చదవండి. కుడివైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించదు, నీ సంతానం అన్యజనుల దేశమును స్వాధీనం పరుచుకుందరు. చాలు ప్రార్థన. ప్రభువా, మాటలు దీవించి నీ స్వరం వినిపించండి. వినగల చెవులు, గ్రహింపగల హృదయం దయచేయండి. సీయోనును దీవించి 1000 రెట్ల దీవెన ఆశీర్వాదాలు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని పిల్లారా, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 3వ వచనంలో ఈ నూతన సంవత్సరం దేవుడు ఒక ప్రవచనాత్మకమైన సందేశం మీకు ఇస్తున్నాడు. ఒక వాగ్దానం దేవుడు మీకు ఇస్తున్నాడు. ఆ వాగ్దాన సందేశం ఏమిటంటే, నీవు కుడివైపునకు ఎడమ వైపునకు వ్యాపించదు. చదవని ప్రభువును కనపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కుడివైపునకు ఎడమ వైపునకు వ్యాపిస్తావు. నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ సంతానము అన్యజనుల పట్టణములను స్వాధీనపరుచుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ సంతానము అంటే ఆశీర్వదించబడుతుంది. దేవుడు ఈరోజు సెలవిస్తున్న మాట, దేవుడు వాగ్దానం చేస్తున్న మాట, కుడివైపునకు ఎడమ వైపునకు నువ్వు వ్యాపిస్తామని ప్రభు మాట్లాడుతున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము. ఈరోజు నీవు నమ్మితే ఆశీర్వదించబడతావు. నువ్వు నమ్మితే దీవించబడతావు. నువ్వు నమ్మితే దేవుడు గొప్ప కార్యాలను జీవితంలో చేస్తాడు. విశ్వాసం నీలో ఉంటే నువ్వు వ్యాపించబడతావు. విశ్వాసంతో మీటింగ్ పెట్టాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో చర్చికి రావాలి. అందులోనికి విశ్వాసము, క్రైస్తవులకు విశ్వాసం ఉండాలి. ఎబ్రీ 11:1 విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసం. నువ్వు వ్యాపించబడతావు. నువ్వు ఇదిగో కుడి వైపునకు ఎడమ వైపునకు నువ్వు వ్యాపించబడతావు అంటే వ్యాపించబడతావు. నీవేం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వేం చేయాలి? ప్రభువును గణపరచాలి, ప్రభువును ఆరాధన చేయాలి, ప్రభువును మహిమపరచాలి. దేవుడు నీ జీవితంలో అత్యధికమైన దీవెనలు, అత్యధికమైన ఆశీర్వాదాలు ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు కుడివైపునకు ఎడమ వైపునకు వ్యాపిస్తావు. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వాక్యం ధ్యానించే చదవండి. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకు ఎటుదైతే లెక్కించుమని చెప్పి సంతానము అలాగా ఉందని చెప్పాను. ఇదిగో అబ్రహాము దేవుడు తీసుకొని వచ్చి, వెలుపలికి తీసుకొని వచ్చి ఆకాశము తట్టు చూపెట్టి, ఇదిగో ఆకాశం వైపు చూడు, నీ చేతనైతే ఆ నక్షత్రములను నీవు లెక్కించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చేతనైతే ఆ నక్షత్రములను లెక్కించు. నీ సంతానం అలాగే. ఆకాశ నక్షత్రం లెక్కించగలుగుతావా? నీ సంతానము, ఇదిగో నీ పిల్లలు ఉన్నతమైన, ఆమేన్, హల్లెలూయా, వారవుతారు, వృద్ధిలోకి వస్తారు. నిన్ను దూషించిన వారు, నిన్ను అవమానించిన వారు నీ కాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు దేవుడు లేదు. నిన్ను దూషించిన వారు, నిన్ను అవమానించిన వారు నీ ఎదుట చేతులు కట్టుకొని నిలబడే ఒక స్థాయికి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. హల్లెలూయా. నీ పిల్లలు ఉన్నతమైన వారవుతారు. చూడండి, ఉన్నత స్థితిలో నీ బిడ్డలు ఉంటారు, గొప్ప వృద్ధిలోకి వస్తారు. ప్రార్థన ఎప్పుడు వ్యర్థంగా
మా పిల్లలు చదువుకున్నారు, జాబులు చేస్తున్నారు. ఇప్పుడు ప్రీతి అని చెప్పి ప్రార్థన చేస్తుంది, ఆశీర్వదించబడింది. అలాగే కీర్తన ప్రార్థన చేస్తుంది, పిల్లలు ఉద్యోగం చేసి అన్ని ఇలా గ్రాండ్గా జీవించిన కృప దేవుడు ప్రార్థన ద్వారా విమలంగా రహస్యంగా అనుసూయ వీళ్ళందరికీ దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే ప్రార్థన విశ్వాసం ఉన్నాను. నీ పిల్లలు వృద్ధిలోకి వస్తున్నారంటే నీ ప్రార్థన. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగానే నీకు ఆశీర్వాదం రాకపోవచ్చు. సైతాన్ నీ పిల్లలు వృద్ధిలోకి ఈరోజు రాకపోవచ్చు, కానీ ఒక్కరోజు వస్తాడు, ఒక్కరోజు ఉంటుంది సైతాను నీ ఎదుట పారిపో. హల్లెలూయా హల్లెలూయా. చేతులు పైకి. ఒక్క త్రోగుండా వచ్చిన దుష్టుడు 7 త్రోవల గుండా పారిపోతాడు. ఎలా పారిపోతాడు? ప్రార్థన. నీ సేవను ఎంత చేస్తావో ఆశీర్వదించాలి. నువ్వు అనుకుంటావు నా చేతనైతే నేను సేవకు పోను, నా చేతనైతే మీటింగ్ పెట్టు, నా చేతనైతే సేవ చేయ, నా చేతనైతే మేము సిటీలు కట్టుకో. నువ్వు ఎంత ఏడుస్తావో అంత దరిద్రం వస్తుంది. నువ్వెంత సేవ చేయకుండా తప్పించుకుంటావు అంత దరిద్రమే. దుష్టుడు ఒక్క దయ్యం వచ్చాక 7 దయ్యాలు పడతాడు, 7 దయ్యాలు తీసుకొస్తాడు, 7 పోయి 70 దయ్యాలు. నువ్వు ఎంత తప్పించుకుంటావు సేవ చేయాలని, ఎంత శక్తి. ఒకని రెక్కల కష్టార్జితంత ఆశీర్వాదం ఎక్కువ దేవుడు ఆశీర్వదించాలి. ఈ శక్తిని కట్ట నువ్వు ఎంత పోతావు, ఆ శక్తిని అప్పు అట్టనే ఉంటాయి. నువ్వెంత దేవుడికి ఇవ్వాలని చూస్తావు. నేను చూస్తానా కీర్తన అనుకున్నా, నేను పెళ్లిగోలు చనిపోయిన కానుండి ఇక దశభాగం ఇయ్యను కావచ్చు, కానీ ఇస్తా ఉంది ప్రతి నెల మీటింగ్లో సాగి దేవుడు ఎంత అభివృద్ధి పరిచాడు. మరి ప్రీతిని కానీ ఇచ్చే వాళ్ళను, మరి విమలక్క వాళ్ళ పిల్లలను కుమార్తె ఉద్యోగం చేయడం. చాలామంది పిల్లలు రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. మీ పిల్లలు ఆశీర్వదించాలన్నారు ప్రార్థన. నువ్వు ఎంత సేవ ఎంతో ప్రార్థన కరెక్ట్గా తప్ప ప్రార్థన ద్వారా నీ సేవ ద్వారా ఆశీర్వదించబడతావా? నీ ప్రార్థన ఫలితం ఇస్తుందా ఇవాళ చెప్పండి. సేవ చేయాలని ఆశీర్వదించబడతావు. నువ్వు అనుకుంటాను కావచ్చు, మా మీటింగ్ పోవాలా, ప్రార్థన పోవాలా, సేవ చేయాలా. నేను కూడా అనుకున్నా ఈ నెలలో మా మీటింగ్లు ఎలా పెట్టాలి, అది అసాధ్యం అనుకున్నా. నేను అనుకున్నా ఎట్లా ఏదేమైనా పర్వాలేదు, అప్పు చేసిన మీటింగ్ పెట్టాలి ఈ నెలలో. కొత్త సంవత్సరం కొత్త దీవెనలు రావాలే, ఉపవాసం ఉండాలి 10 రోజులు అనుకున్నా. దేవుడు సక్సెస్ చేసింది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నీ సంతానం ఉన్నత స్థానంలో వస్తాడు. నీ ప్రార్థన, నీ భక్తి, ఆమేన్, నిన్ను దేవుడు ఉన్నత స్థితిలో దేవుడు వస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలు ఉన్నత స్థితిలో ఉంటారు. అధికమైన దీవెన, అధికమైన ఆశీర్వాదం. దేవుని యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారు, అబ్రహామును దేవుడు బయటికి తీసుకొచ్చాక నీ చేతనైతే ఆకాశ నక్షత్రాలు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ఎంత ఆశీర్వదించబడతావు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు సేవ చేయి, నువ్వు ఎంత ఆశీర్వదించబడతావు. నువ్వు కుడికి ఎడమకు వ్యాపిస్తావు. ఆమేన్. కుడికి రవికి జాబ్ వచ్చింది. ఎట్లా వచ్చింది? ప్రార్థన ద్వారా, లేకపోతే ఎంపీ వచ్చింది. ఆమేన్. చెప్పండి ప్రీతి, ఎట్లా వచ్చింది రవికి జాబ్? ప్రార్థన ప్రార్థన. నువ్వు సేవ చేయి, కుడికి ఎడమకు నువ్వు వ్యాపిస్తావు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ఉపవాసం ప్రార్థన, నీకే ఆశీర్వాదం. అది మనకు తెలుస్తుంది ఉపవాసం ఉండాలి. ఆమె అమ్మ అంటూ తల్లి, నువ్వు ఉపవాసం ఉంటే నీకే తెలుస్తుంది ఆశీర్వాదం నా మీదకి వచ్చింది. నీ తెలుస్తుంది ఆశీర్వాదం ఎక్కడికి పోదు. నువ్వు దీవించు. నీ సంతానము ఉన్నత. నీకు ఒకవేళ దరిద్రం ఉండొచ్చు. నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో తెలియదు. ఇక్కడ ఈ చర్చి చుట్టూ ఎన్ని గుడిసెలు ఉండేది. ఇవన్నీ ఆ బానిసంతో ఆ గుచ్చుకొని అడుక్కొని వచ్చి ఇక్కడ ఉండేవాడు. అందులో ఒక ఆమె తెల్ల చీర కట్టుకొని ప్రార్థన పోయేది, ప్రవచనాలు చెప్పేది. ఆమె ఎక్కడుందో తెలియదు, కానీ ఆమె వేసిన విత్తనమే వాడ మొత్తం మారింది. తెలుసా? నిజం. అందరూ చర్చికి పోతున్నట్టు ఆమె ప్రవచనాలు చెప్పుతా అంటే, అన్య భాష పరిశుద్ధాత్మ పొందుకుంటా అంటే, నేనైతే నిజంగా నేను ఇప్పటికీ మర్చిపోవట్లేదు. నేను ఆమె ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది, కానీ ఆమె ప్రవచనాలు జరిగేది, ఆమె చెప్పేది, చదువు రాదు అసలే, ఆమె జరిగేది జరగలేదు. బాగా ప్రార్థన చేసింది.
నువ్వు అనుకుంటున్నావు నీ భక్తి, ఇప్పుడు నువ్వు శిక్షణ వైపు చూస్తాను. నువ్వు చచ్చిపోయిన తర్వాత పలానా రైలు పట్టాలని బట్టి ఉంటే గొప్ప ప్రార్థన అనేక సువార్తలు ఆ పేరు సంపాదించు. శిక్షణ కొరకు పోయిందనే పేరు కాదు. ఆమె గొప్ప ప్రార్థన భర్త పుట్టినా కానీ ఎంతో మందిని సువార్త చెప్పిందనే గొప్ప పేరు సంపాదించాలి. ఆమె ఆ పేరు కావాలా? శిక్షణ కట్టాల పేరు కావాలి. చెప్పండి. మీరు వింటలేదు, లోపడతలేదు వాక్యానికి. అనుసూర్యమ్మ ఇద్దరు వింటలేదు. ఏ పేరు కావాలి? భక్తి ప్రార్థన, భక్తి ప్రార్థన, భక్తి ప్రార్థన. ఆమె ద్వారా నేను మారిన ఒక సదువురాలు ఒక స్త్రీ ప్రార్థన పడాలి, గొప్ప ప్రవచనాలు చెప్పి నేను కూడా ఆ ప్రార్థన చేయాలని చేస్తాను. నిజంగా ఎంత గొప్ప అంటే నేను నమ్మని ఒక వ్యక్తిని కానీ ఆమె ప్రవచనాలు చెప్తాను, ఆత్మ పొందుకుంటా అంటే నేను విన్నాను, చూశాను, చేయించుకున్నాను. ఈరోజు ఆమె ఎంతో మందిని మార్చింది. బాల సంతానాలు ఆ అన్యులందరూ ఎన్నో కొన్ని వేల మంది వారిని తెలుసా? నువ్వు ఎంతమందిని మార్చినావు, ఎంతమందిని చర్చకు తీసుకొస్తావు, ఎంతమంది ఎప్పుడు చూసినా సేవనైతే లేదు, సేవకు పోను, ఎప్పుడు చూసినా షిక్కీలు 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 షిక్కీలు. ఎంత దేవుడు జీవిస్తాడు? నువ్వు షిక్కిన వాడిని చూసినప్పుడు ఎట్లా ఆశీర్వదించబడతావు? నీ చేతనైతే లేదు, నువ్వు దేవుడి రాజ్యం చూడవు. బలహీనులు, ఆనందులు దేవుని రాజ్య వారసులు కాదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కుడి వైపునకు ఎడమ వైపునకు వ్యాపించాలంటే నువ్వు సేవ చేయాలి, ప్రార్థన చేయాలి. ఈ 2026 సంవత్సరం దేవుని కొరకు నిలబడి. మొదటి రాజులు 3:9 వచ్చింది. మొదటి రాజులు 3:9. మొదటి రాజులు 3:9 దయచేసి చదువుకుందాం. చాలు. ఇక్కడ సొలొమోను రాజు అంటాడు. అమ్మాయి సొలొమోను రాజు దేవునికి ప్రార్థన. ఒక రాజు కంటే గొప్పవాడి వారు, గొప్పదన్న వారు. ఒక రాజు ప్రార్థన చేస్తాడు, ఏమన్నా ఇంత గొప్ప జనాన్ని పరిపాలించండి నా వల్ల కాదు ప్రభువా, జ్ఞానం వివేకం గల హృదయం నాకు. ఎన్ని సిటీలు కడతావు, ఎంత సంపాదిస్తావు, ఏం చేస్తావు, ఎంత ఉద్యోగం చేస్తావు, ఏం చేస్తావు? వెళ్ళివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతాను. ఆమె ఈ రాత్రి మరి సిట్టేడిపోతే నీ ప్రాణం అడిగితే ఈ రాత్రి నీ ప్రాణం సాగకుండా బతుకుతాను. మా ఇంటి పక్క కుమార్ లక్ష్యం అన్నమాట, మంచిగానే ఉన్నది, బక్కగా ఉంటుంది. గుండెలో 2 వాల్స్ బ్లాక్ అయినాయి. రేపు ఆపరేషన్, గుండె ఆపరేషన్. పని బాగా చెప్తుంది, కూలి పని అయిపోతుంది, రోజు పని బాగా బక్కగా ఉంటుంది. కానీ గుండెలో వాల్స్ బ్లాక్ అయినాయి. ఇదిగో రేపు ఆపరేషన్ అంట. దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, నీ కృప చూపుతాడు. నువ్వు బ్రతుకు. నువ్వు నడుము నొప్పి వస్తుంది, కాలు నొప్పి, కింద నొప్పులు, తలకాయ నొప్పి, అమ్మ నా చేతులు అయితేలే. నీ గుండె రోగం రాకుండా దేవుడు నిన్ను కాపాడాడు. నువ్వు సాగకుండా బతికిన, పళ్ళెల పెట్టి సాగలేదు, కళ్ళెల పెట్టి సాగలేదు, నువ్వు బతికిన. అందుకొరకే దేవుని కొరకు నిలబడు. ప్రభు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సొలొమోను అంటూ ఉన్నాడు, జ్ఞాన వివేకము గల ఆత్మ నాకు దయచేయి. ఆమేన్. ప్రార్థన జీవితం కలిగి దేవుని యందు భయభక్తి కలిగి జీవించు. నీ శిక్షిని దేవుడు కడతాడు, నీ ఉద్యోగం దేవుడు చేస్తాడు, నీ అప్పులు పోతాయి. నువ్వు దేవుని సేవ చేయి, నీటిని పెట్టు, ప్రభు కొరకు నిలబడు. దేవుడు నిన్ను కుడి వైపున ఎడమ వైపున జ్ఞాపకం చేస్తాడు. నువ్వు కుడి ఎడమలను చూస్తా, ప్రార్థన చేయి, దేవుని కొరకు నిలబడు. సొలొమోను రాజు ప్రార్థన చేస్తాడు, ప్రభు నా జ్ఞానం కావాలి, నా జ్ఞానం కావాలి. మొదటి పేతురు 5:8 వచ్చింది. చివరిగా చదువుకున్నాం. మొదటి పేతురు 5:8. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి పేతురు 5:8 చదువుకున్నాం దయచేసి. ఎవరిని మింగుదా అని ఎదురు చూస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిని మింగుదా అని
తిరుగుతాడు. సింహం పలకని సింహం కాదు, విరోధ సైతాను సింహం. ఇగో నీ అప్పులు ఏం కావు, నీ రోజు సాగవు, కాలు వచ్చినంత ఏళ్ళు వచ్చినంత మాత్రాన మోషన్ అయినంత మాత్రం నువ్వు సాగవు. నిలబడితే గ్రచ్చున్న సింహం పలకుతాడు, కానీ వాడు సింహం కాదు. నువ్వు మీటింగ్ పెట్టు, నువ్వు భయపడతావు సైతాను, నువ్వు భయపడతాడు. వాక్యం చెప్పుకుంటే లైవ్ ఎంతో మంది కామెంట్లు పెడతారు, భయపడ ఏరుకు పోతే కుక్కలు దొరుకుతాయి. అబ్బా వాళ్ళకి నువ్వు మెసేజ్ పెడతాయి, నేను వాక్యం చెప్ప అంటే మనసులో భయపడతావు. నువ్వు మనసులో దేవుడికి భయపడు. దేవుడి నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ప్రభువు యేసుక్రీస్తు మాటలు దీవించును గాక. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రార్థన కోసం మా కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948 3032. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.